శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చేసే కూర ఏంటా అనుకుంటున్నారా? ములక్కాడ ముక్కలు ఇక్కడ పెట్టుకున్నాను కదా, అదిగో పాలు, ములక్కాడ పాలు ఇగురు వండుతాను. ఇగురు అంటే గ్రేవీ కూర అనమాట. ఈ ములక్కాడలో మా అవసరం గారు చెట్టు ఉందన్నమాట. చిన్నగా ఉంటాయండి. అయితే 3 కాళ్ళు ఇచ్చారు. ఎక్కడ సరిపోద్ది మనకి? మా వారు తెచ్చారులేండి. ఇవి మనం కొన్న కాళ్ళు అనమాట. ఇలాగా పొట్టు అనేది తీయను నేను. పొట్టు తీసేస్తే కూరలో పెచ్చుల కింద నలిగిపోతుంది అనమాట. మరి బాగా ఉడకాలి కదా, ఉడికితేనే కదా రుచి వస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే ఇలాగే విని తీసేస్తే ముక్క అనేది 3 పలకలోనూ పగిలిపోయి ఇడిపోతుంది అనమాట. అందుకు అలానే వేస్తాను. ఇందులోకి కావలసింది చక్కగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం కరివేపాకు, ఇది నూరుకున్న మసాలా ముద్ద. ఏమీ లేదండి, అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అంతే చెప్తారా అనుకోవచ్చు. కానీ మరి ఆ మసాలా కమ్మగా ఉంటుంది. వేసుకుంటే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. నేను అలా చేసుకుని ఉంచుకుంటాను. ఉంటుంది, ఎన్నాలైనా ఉంటుంది. కానీ మరి వాడకాన్ని బట్టి అయిపోతుంది కదా. కానీ ఏంటి, రకరకాలుగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఏదో మసాలా పొడి అన్నీ వేయనండి, కొనను కూడా నేను. ఇలా మాత్రం మసాలా ముద్ద చేసుకుని ఉంచుకుంటానా. ఇది చూసారా ఎంత బాగుందో? నూరుకుని వేసుకునేవారండి. ఇలాగనే ఉండేది. మరి ఎంతగానో చెబుతున్నాను, ఎంతగా చెప్పినా నేను అక్కడే ఉండిపోతున్నానండి. ఇవైతే ఉల్లిపాయలు ఒక అరడజన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసాను. ఒక అరడజన పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసాను. చక్కగా పప్పు నూనె వేసాను. ఇలా ఏడిపోయింది కదా, ఇంత బాగా ఏడితే గ్రేవీ అనేది ముద్దలాగా వస్తుంది. రైస్లోకి చక్కగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మరి ఇగురు అంటే పులిపోయాను కూర. ఇగురు అంటే నాకు నేస్తం ఉన్నారులేండి హైదరాబాద్లో. ఇగురు అంటే ఏంటమ్మా అని అడిగారు అనమాట. వారికి తెలియదట. పులుసు వేసిన కూర పులుసు అంటాము, పులుసు వేయని కూర ఇగురు అంటాం కదా. అయితే ఇంతలాగా ఉల్లిపాయ క్వాలిటీ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఏ కూర వండినా మనం ఇప్పుడు ములక్కాడ ఇగురే కాదు, వంకాయ ఇగురన్నా ఏదన్నా వండుతాం కదా, ఆ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఉల్లిపాయ తక్కువ వేసుకుంటే అది కాసుకోంపత్తుడే అనేవారు పెద్దవారు. అంటే ఎగుటు అంటే చూడటానికి బాగుంటుంది, తినడానికి పర్వాలేదు, కానీ అంతగా తినబుద్ధి కాదనమాట. అలాంటి రుచి వస్తుంది అనమాట. రుచి అనేది ఉంటుంది, అది మనకి నోటికి ఇంపు కాదనమాట. సరే, ఈ ఉల్లిపాయ బాగా ఏగిపోయింది కదా, ఇందులో ములక్కాడలు వేస్తాను. ఈ ములక్కాడ ముక్కలు కట్ చేసి వేసుకుని చక్కగా నీటిలో వేసుకున్నానంటే మాటలు కడిగేసానులేండి. ఇప్పుడు ఇందులో అంటే మనం పులుసు పెట్టే కూరకైతే ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తాం ముందు. అప్పుడు పులుసు వేస్తాను నేను. ఎందుకంటే మరి ములక్కాడ ముక్క బెరుసు వస్తుందేమోనని. ఇలా పగిలిపోతాయి అన్నమాట అండి. అందుకని నేను ఇలా ఈ పీస్ అనేది ఇది తీయను. ఇలా తీయవలసిన పని లేదు. ఈ పొట్టు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. పప్పు నూనె మూల చూసారా ఎలా వస్తుందో? ఈ పప్పు నూనె మంచి కమ్మదనం కూడా వస్తుందండి. ఇందులో మరి ఏమేస్తున్నాం? పాలు వేస్తాం. ఇది నేను ఏం చేస్తాను అంటే మట్టి దాకలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీకు అనేది చూపించేసేట. ఇప్పుడు ఇందులో నూరుకున్న మసాలా ముద్ద అంటే ఇంత వేస్తున్నాను అనుకోవచ్చు. ధనియాలు కమ్మదనం, ధనియాలు వేసాం కదా, ఎల్లుల్లిపాయ, అల్లం అనేది వేసుకుంటాం కదా, కొంచెం జీలకర్ర, అందులో ఆ మసాలాలు అవి మాత్రమే ఉన్నాయండి. ఇంకా మనం ఏమి మసాలా కారం ఉంది ఇంట్లో అయినా కానీ వేయను. ఎందుకంటే ఈ మసాలా వేసాం కదా, ఇంకా ఏమీ వేయని అవసరం లేదు. మసాలా కలిసిన కారం కూడా వేయకూడదు. ఇదైతే ఏమీ వేయన మామూలు ఉట్టు కారం అనమాట. దీన్ని ఏమంటారంటే పచ్చి కారం అంటారనమాట. పసుపు, ఉప్పు, పచ్చి కారం అంటారు. ఏమీ వేయని కారం. కూర కారం అంటే అన్ని రకాలుగానే వేసి ఆడింటారు. నేను కూడా అలానే చేస్తాను. ఇది చెయ్యాలి అంటే నాకు అంతంత మాత్రమేనండి. శరీరం కూడా సహకరించట్లేదు, మనసులో సహకరించడం లేదు, మరి మీరు కూడా సహకరించడం లేదు. చెయ్యాలి అంటే చాలా శక్తి కావాలి కదా. శక్తి కావాలంటే మనసు అనేది ప్రశాంతత ఉండాలి. ఎవరు ఇవ్వకపోయినా మీరందరూ మనసు ప్రశాంతత ఇస్తారని చాలా ఆశపడుతూ ఎదురు చూస్తూ ఇలాగా చేస్తున్నానండి. ఇది మట్టి దాకలో వేసి ఉడికించి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో ఇలా పాలు వేసేస్తాను. ఎత్తి చిక్కటి పాలు, గేదె పాలు. ఇది ఈ పాలతోటి ఉడుకుతుంది తప్ప ఇంక నీళ్ళు అనేది వేయం. నీళ్ళు బదులు పాలు వేసాం కదా. మరి కమ్మగా కూర అయితే మరి ఎంత అమృతంలానో ఉంటుందండి. ఇంతలా చేస్తున్నప్పుడు ఉండదా అని చాలామందికి అర్థమైపోతుంది. అర్థం అవ్వకుండా ఉండదు. ఇది ఏం చేస్తాను అంటే మట్టి దాకలోకి వేసేసి చక్కగా చిన్న మంట మీద ఉడకనిస్తాను. అలాగా కనీసం ఒక 20 నిమిషాలైనా ఉడకాలి. ముక్క అనేది బాగా ఉడకాలి కదా. మరి అందుకు ఇదేనండి ములక్కాడ ఇగురు రెడీ అయిపోయింది చక్కగా. మరి
పాలేసి వండాం కదా, కమ్మగా ఉంటుంది. మరేమో ఘాటు తినలేము అంటారు కదా, కొంతమంది ఇగురు కూరలు కూడా ఇష్టపడరు. కానీ ఇలా పాలేసి వండుకోవడం వల్ల మంచి కమ్మగా ఉంటుంది. ఇలా 2 ములక్కాడ ముక్కలతో తీసేమనుకోండి, గ్రేవీ రావాలి ఎక్కువ, అప్పుడే కూర బాగుంటుంది. మరి కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కదా. ఇది ఇంకో నిమిషం ఎగరనిస్తాను. అందులో కొంచెం వాటర్ ఉంది, చూసారు కదా. మనం పన్నీర్ వేసి వండుకుంటే ఎంత గొప్ప రుచి అనుకుంటామో అంతకన్నా రుచి అండి పాలేసి వండుకుంటే. పాలేసి వండుకునే కూరలు ఇంకా ఉన్నాయి, చెబుతాను. నాకు మరి పరమేశ్వరుడు కనుక మరి నన్ను ఉంచి మీరు చూడగలిగే అదృష్టం మీకు కలిగితే. చూసారు కదా, ములక్కాడ పాలు వేసి వండాను కదా, నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకు చెబుతాను అంటే, ఉల్లిపాయ ఇప్పుడు ఏ కూర అయినా సరే, బీరకాయ అయినా, వంకాయ అయినా, అరటికాయ అయినా, ములక్కాడ అయినా వండినప్పుడు ఆ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ ఉండాలి. అప్పుడు ఇలాగ గ్రేవీగా చక్కగా కూర అనేది రెడీ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇది ఎక్కువ గ్రేవీతో ఉందా లేదా, ఇలా ఉంటేనే కదా మరి కూర కలిసి వస్తుంది. రైస్లో కొంచెం పెట్టుకున్నాము అంటే కమ్మగా తినగలగాలి. అది ఇలాగే వండుకుని రెండు పూర్వం మా అమ్మాయి ఎక్కువ పాలేసి వండేది. మా అమ్మ పాలేసి చాలా కూరలు వండేదండి. బీరకాయ కూరలో కూడా పాలేసి వండేది. కోటా బియ్యం రైస్ అండి వండుకుంటున్నానండి. చక్కగా ఉడుకుతుంది కదా, చూసారు కదా. లైట్లు చెప్పేసాక కూడా మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటాను ఎర్రమాలాక. సరేనండి.